హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ధర్మాస్ వరల్డ్. ఫ్రెండ్స్, ఏపీ డిఎస్సికి సంబంధించిన మెరిట్ జాబితా ఈరోజు విడుదల కాబోతుంది. దానికి సంబంధించిన న్యూస్ మనకు అన్ని చోట్ల దొరుకుతూ ఉంది. ఇక్కడ చూస్తే డిఎస్సి మెరిట్ జాబితా నేడే అధికారిక వెబ్సైట్లో సమాచారం పొందాలని చెప్పేసి మెగా డిఎస్సి కన్వీనర్ కృష్ణారెడ్డి వెల్లడించారు. ఇకపోతే మెగా డిఎస్సి మెరిట్ జాబితాను శుక్రవారం విడుదల చేయనున్నారు. డిఎస్సి అధికారిక వెబ్సైట్తో పాటు జిల్లా విద్యాశాఖ అధికారులు వెబ్సైట్లో ఈ జాబితాలను అందుబాటులో ఉంచనున్నారు. డిఎస్సి 2025 కన్వీనర్ ఎంవి కృష్ణారెడ్డి వెల్లడించారు. అభ్యర్థులు ఈ వెబ్సైట్ల నుంచి మాత్రమే సమాచారం పొందాలని సూచించారు. దళారుల మాటల్లో తప్పుడు ప్రచారాలు నమ్మొద్దని, మోసపోవద్దని అభ్యర్థులకు సూచించారు. మెగా డిఎస్సి పరీక్షలను షెడ్యూల్ ప్రకారం సాంకేతిక భద్రతతో పారదర్శకంగా పకడ్బందీగా విజయవంతంగా నిర్వహించామని పేర్కొన్నారు. తర్వాత టెట్ మార్కులను సరిచేసుకోవడానికి అభ్యర్థులకు తగిన సమయం ఇచ్చామని, అభ్యర్థుల స్కోర్ కార్డులు విడుదల చేసిన తర్వాత కూడా ప్రతిభ కనబరిచిన ఏ అభ్యర్థి నష్టపోకూడదనే ఆలోచనతో టెట్ మార్కుల వివరాలు సవరించుకోవడానికి ఆఖరి అవకాశంగా కూడా వాళ్ళకి ఇచ్చామని చెప్పేసి తెలియజేశారు. ఇక స్పోర్ట్స్ కోటా మెరిట్ జాబితా పూర్తయిన నేపథ్యంలో మెరిట్ జాబితా విడుదల చేయడానికి ఏర్పాట్లు చేశామని వివరించారు. కాగా మెరిట్ లిస్టు ఆధారంగా డిఈఓలు ఆయా జిల్లాల్లో పోస్టుల సంఖ్యకు అనుగుణంగా కటాఫ్ నిర్ణయించనున్నామన్నారు. ఎంపికైన అభ్యర్థులను ఒక ఉద్యోగానికి 1:1 ప్రాతిపదికన సర్టిఫికేట్ల వెరిఫికేషన్కు పిలుస్తామన్నారు. వెరిఫికేషన్కు పిలవడం అంటే ఉద్యోగానికి ఎంపికైనట్లే అని చెప్పేసి పేర్కొన్నారు. ఇక వెరిఫికేషన్కు ముందే సర్టిఫికేట్లు అప్లోడ్ చేయాలని చెప్పేసి కూడా పేర్కొన్నారు. వివిధ కేటగిరీలకు సంబంధించి పోస్టుల నియామక ప్రక్రియలో భాగంగా జోన్ ఆఫ్ కన్సిడరేషన్లోకి వచ్చిన అభ్యర్థులకు తమ వ్యక్తిగత లాగిన్ ద్వారా కాల్ లెటర్ అందిస్తామని కృష్ణారెడ్డి పేర్కొన్నారు. వారు ఒరిజినల్ సర్టిఫికేట్లతో పాటు ఇటీవల తీసుకున్న కుల ధృవీకరణ పత్రం, గెజిటెడ్ అధికారితో ధృవీకరించిన 3 సెట్లు జిరాక్స్ కాపీలు, 5 పాస్పోర్ట్ సైజ్ ఫోటోలతో సర్టిఫికేట్ల వెరిఫికేషన్కు వ్యక్తిగతంగా హాజరు కావాలని ఆయన పేర్కొన్నారు. వెరిఫికేషన్కు హాజరు కావడానికి ముందే సంబంధిత సర్టిఫికేట్లను వెబ్సైట్లో అప్లోడ్ చేయడం తప్పనిసరని తెలియజేశారు. వెరిఫికేషన్ సమయంలో సమర్పించాల్సిన సర్టిఫికేట్ల వివరాలు, చెక్ లిస్టు, అలాగే డిఎస్సి ఇవన్నీ కూడా డిఎస్సి వెబ్సైట్లో అందుబాటులో ఉంచామని చెప్పేసి ఆయన పేర్కొన్నారు. ఇక సర్టిఫికేట్ల పరిశీలన సమయంలో అభ్యర్థి హాజరు కాకపోయినా, సరైన సర్టిఫికేట్లు సమర్పించకపోయినా, తగిన విద్యార్హతలు లేనట్లుగా రుజువైన మెరిట్ లిస్టులో తర్వాత ఉన్న అభ్యర్థికి అవకాశం ఇస్తామన్నారు. ఇక ఉపాధ్యాయ ఉద్యోగం ఇప్పిస్తామంటూ దళారులు చెప్పే మాటలు, సోషల్ మీడియా వేదికగా అసత్య వదంతులు నమ్మి మోసపోవద్దని చెప్పేసి కన్వీనర్ పేర్కొన్నారు. దుష్ప్రచారం ద్వారా అభ్యర్థులను ఆందోళనకు గురి చేయడంతో పాటు వారి మనోభావాలు దెబ్బతీస్తే ప్రయత్నం చేస్తే ఊరుకోమన్నారు. ఎలాంటి వదంతులు సృష్టించి వ్యాప్తి చేసే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ నేపథ్యంలో అభ్యర్థులు కేవలం డిఎస్సి అధికారిక వెబ్సైట్లో ఉన్న ప్రకటనలు, నోటిఫికేషన్లు, ఫలితాలు మాత్రమే పరిగణలోకి తీసుకోవాలని సూచించారు. అభ్యర్థుల వ్యక్తిగత స్కోర్లు, మెరిట్ లిస్టు, ఎంపిక జాబితాలు, అలాగే నియామక ఉత్తర్వులు మెగా డిఎస్సి అధికారిక వెబ్సైటు, జిల్లా విద్యాధికారి వెబ్సైటు, అలాగే క్యాండిడేట్ లాగిన్లో ప్రభుత్వం ద్వారా విడుదల చేసే పత్రికా ప్రకటనల ద్వారా మాత్రమే తెలియజేస్తామని పేర్కొనడం జరిగింది. ఇది మొత్తం మీద ఫ్రెండ్స్, ఈరోజు మనకి ఎట్టి పరిస్థితుల్లో డిఎస్సి మెరిట్ జాబితా అయితే విడుదలైపోతుందని చెప్పేసి డిఎస్సి కన్వీనర్ పెట్టుకున్నారు. అలాగే విద్యా ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ గారు కూడా ఈ విషయాలు ధృవీకరించడం జరిగింది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ షేర్ దిస్ వీడియో అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్.